శంకర్ ఎర్రబాలెం. అయితే 3 ఎకరాలు కూడా ఒక సిఆర్డే ప్లాన్లో ఒక చేనికైతే రోడ్డు లేదు సార్. ఇప్పుడు కావాలని చెప్పి ఆ రోడ్డు లేని దానికి కూడా రోడ్డు పెట్టేసి నాకు రెండు నోటీసులు ఇచ్చారు సార్. ఎల్పిఎస్ ఒకటి ఇచ్చారు, ట్రంక్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఓ నోటీస్ ఇచ్చారు సార్. 3 ఎకరాలు రోడ్డు కింద పెట్టేశారు సార్. మనం ఒప్పుకోలేదు కాబట్టి ఇప్పుడు వెంటనే కొత్త రోడ్డు తీసుకొచ్చి పెట్టేశారు రోడ్డు దాంట్లో పోయినట్టు. అయితే ఇప్పటికీ మేము నా పొలంలో నేను ఇప్పుడు వ్యవసాయం చేస్తున్నాను సార్. ఇప్పటికి నేను గేదెలు రాకుండా చుట్టూ మా పొలానికి కంచేసుకున్నాను సార్. నేను వేస్తే నైట్ సిఆర్డీ వాళ్ళు పక్కన కంప తీస్తా ఆ కంప మొత్తం తీసేసి ఓపెన్ చేసేసారు సార్. ఇక నేను ఇప్పుడు పైర్లు దాంట్లో మళ్ళీ పైరు వేయడానికి లేకుండా నన్ను డిస్టర్బ్ చేసేసారు సార్. అదొకటి. పోయిన సంవత్సరం లాస్ట్ ఇయర్ ఆగస్టు 20వ తారీఖు నారాయణ గారు నా చేలో నుంచి వాగు తోమేశాడు సార్. నీళ్లు ఫ్లడ్ వచ్చినప్పుడు ఫ్లడ్ వచ్చి మొత్తం మునిగిపోయింది చూడండి అన్న. ఫ్లడ్ వచ్చి మునిగిపోయినప్పుడు లాస్ట్ ఇయర్ ఆగస్టు 20వ తారీఖు సార్. అది మొత్తం వాగులాగా తోమేసేసి మట్టి అటు ఇటు పోసేసేసాడు సార్. వాగులాగా వేసేసాడు చేను మొత్తం. చేసేస్తే తర్వాత నేను మా ఊళ్ళో ఒక తెలుగుదేశం నాయకుడు ఉంటే ఏంటి చేశారని చెప్పి అడిగితే నీకెందుకు నేను చేపిస్తాను అది ఇది అని చెప్పేసి అతను చేతులు ఎత్తేసాడు సార్. చేయలే. నేను సిఆర్డ్ ఆఫీస్ చుట్టూ తిరిగి ఒక 3 నెలలు తిరిగాను సార్. తిరిగి చెప్తే లాస్ట్కి ఇప్పుడు వాగుదోమే కాంట్రాక్టర్కి చెప్పారు దాన్ని పోడ్చమని. ఈ 3 నెలలు 4 నెలల్లో ఆ తీసిన మట్టి మొత్తం నైట్ తీసుకెళ్ళిపోయారు సార్. అమ్మేసుకున్నారు. నైట్ మట్టి అంతా అమ్మేసుకున్నారు. ఒక నైట్ నేను వెళ్ళి కాపలా కాసి పట్టుకున్నాను. మీ చేనులో ఫస్ట్ తీసిన మట్టి అటు ఇటు పోసారు. కాలువ తీసింది కాక పర్మిషన్ లేకుండా నీకు అసలు ఏం తెలియదు అసలు. నైట్ తీసారు. బుల్డోజ్ చేసి కాలువ తోమేశారు. కాలువ మట్టి అమ్మేసేసుకున్నారు. అయితే మళ్ళీ నైట్ వెళ్ళి నేను పట్టుకున్నాను సార్. నా 2 లారీలను ఒక పెద్ద ప్రొక్లైనరు పట్టుకుని పోలీస్ కేసు పెట్టి లోపల ఇప్పించాను సార్. కేసు ఉంది కదా? కేసు ఉంది. అది నేను తర్వాత మళ్ళీ వాళ్ళు కొట్టి పెట్టేశారు. అదే చేశారు సార్. ఏ విధంగా ఇప్పుడు మాఫియా సామ్రాజ్యం జరుగుతుంది సార్. ఇక్కడ అంతా ఈవెన్ వాళ్ళ పొలంలో మొత్తం రోడ్లు చూపించేశారు సార్. మా ఊళ్ళో ఉన్న పొలం ఇవ్వని వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్క చేనికి రోడ్డు చూపించేశారు. రోడ్డు చూపించేసి అక్విజిషన్ నోటీసులు ఇచ్చేశారు సార్. ఎవరైతే ఇవ్వడం లేదో వాళ్ళందరికీ ఇచ్చేసారు. రోడ్ వేసి కొత్తగా ఇచ్చేశారు. ఇప్పుడు పూలింగ్ ఇచ్చాం సార్. ఇచ్చినా కానీ ఇప్పుడు వాడు వచ్చే 1200 గజాలు 1250 గజాలు ఇస్తున్నారు కదా సార్. ఆ ప్లాట్ తీసుకుని ఆ ప్లాట్లో నాకు ఏమన్నా పంట పనికి వచ్చిందా సార్? అది ఏం చేయాలి నేను? మా పిల్లల భవిష్యత్తు ఏంటి, మా భవిష్యత్తు ఏంటి? ఆ ప్లాట్ తీసుకున్నా కానీ దాన్ని అమ్ముకోవాలి. అమ్ముకుని అమ్మేసుకున్న తర్వాత నాకు ఇంక అక్కడ ఏం పని ఉంటుంది సార్? నాకేం భవిష్యత్తు ఏముంటుంది అక్కడ? అక్కడి నుంచి నేను వెళ్ళిపోవాలి, వేరే చోటుకి వెళ్ళిపోవాలి. ఇక్కడ రాజధానిలో జరిగే సిచ్యువేషన్ కూడా అదేం సార్. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ప్లాట్ ఇస్తాడు, ప్లాటు అమ్ముకుంటాం. అమ్ముకున్న తర్వాత మనకి అక్కడ పని ఏముంటుంది సార్? మన భవిష్యత్తు ఏముంది? మన భవిష్యత్తు ఎత్తుకొని మళ్ళీ వేరే ఊరికి వెళ్ళిపోవాలి. ఈ రాజధానిలో చివరికి జరిగేది ఏంటంటే ఆ గవర్నమెంట్ ఉంటే మాత్రం చివరికి రాజధానిలో పేదలు అనేవాళ్ళు ఎవరు ఉండరు, మొత్తం వెళ్ళిపోవాల్సింది సార్. ఆ ప్లాట్లు కూడా కొనేది కూడా వాళ్లే సార్. నేనైతే నా భూమి పూలింగ్కి ఇవ్వలేదన్నా. ఫస్ట్ ఏం చేశారంటే నా భూమికి వచ్చే వాటర్ లైన్ తీసేశారు, కరెంటు తీసేశారు. ఏం పేరు? చంద్రశేఖర్ అన్న. ఏ ఊరు శేఖర్? పెనుమాకన్న చంద్రశేఖర్. పూలింగ్కి ఇవ్వలేదని చెప్పి మాకు వచ్చే కరెంటు వాటర్ డ్రిప్ అన్నీ తీసేశారు. సరే పంట పోతే పోయింది, భూమి ఉంటుందని చెప్పి మేము అయినా కూడా ఇవ్వలేదు. తర్వాత మా దాని పక్కన వాగు నుంచి డైవర్షన్ రిజర్వాయర్ అని చెప్పి ఆ వాటర్ అంతా మా పొలం వైపు డైవర్ట్ చేశారు. దానివల్ల కోతకు గురై రోజు కొంత భూమి పోతుంది. ఇది మే నెల. రేపు వర్షాకాలం వస్తే అసలు భూమి అనేది గజం కూడా మిగలదు. పూర్తిగా దౌర్జన్యం. పూర్తిగా నీళ్ళు రేపు పొద్దున మీరు వచ్చినాక నా భూమిని తీసుకోమంటే నేను పడవేసుకెళ్ళాలి, రిజర్వాయర్ అని చూపిస్తాను. నాకు మీరు వచ్చినాక అది చేపల చెరువు కింద ఒక 50 ఎకరాలు ఇస్తారు. అది పెనమాకలో రిజర్వాయర్ కింద సార్. అది రిజర్వాయర్లో ఒక రిజర్వాయర్ కానుకున్న భూములు పూలింగ్కి ఇవ్వలేదని చెప్పి వీళ్ళ ప్రకారం ఒక రిజర్వాయర్ ఆడ కడుతున్నారు. ఆ రిజర్వాయర్లో ఈ భూమిని పెట్టే కార్యక్రమం చేస్తున్నారు. ఇప్పుడు కోతకు గురైందన్న. నాకు మీరు వచ్చినాక భూమి తీసుకోమని తీసుకోలేను. శేఖర్ భూమి ఎక్కిపోయేసరికి చుట్టూ భూమిని తవ్వేసి శేఖర్ భూమిలోకి నీళ్ళు రానిస్తున్నాడు. ఆ భూముల వల్ల నేచురల్ ఫ్లడ్ అయితే కానీ సాయిల్ పోతుంది. అది నేచురల్ ఫ్లడ్ అయితే నేను అడగనన్నా. గండి కొట్టి పెట్టింది ప్రైవేట్ భూముల నుంచి వీళ్ళు చేయడం వల్ల నా భూమి ఇరిగిపోయింది. ఇక్కడ ప్రజాస్వామ్యం తోటి అందరూ భాగస్వామ్య రాజధాని అనేది కూడా మనకి అనౌన్స్మెంట్ ఫస్ట్ నుంచి అనౌన్స్మెంట్ చేస్తున్నారు సార్. ఇప్పుడు అంతర్జాతీయ కాలేజీలు, నేషనల్ కాలేజీలు 4 ఉన్నాయి మన రాజధానిలో. మన పిల్లలకి ఇక్కడ ఎవరికైనా సరే ఒక్క పిల్లాడికి కూడా ఫీజు లేకుండా
ఆ లైన్లో ఉంచుకొని 5 లక్షలు 6 లక్షలు కట్టే తీసుకోవటం. ఇంకా భాగస్వామ్యం ఎక్కడ ఉంది సార్? మన భూముల్లో వాళ్ళ కాలేజీలు కట్టుకొని వాళ్ళు వచ్చి వాళ్ళు వ్యాపారం చేసుకుని ఉంటే వాళ్ళు మనం కూడా పిల్లల్ని కూడా ఎగబడే తీసుకుంటున్నాం. భాగస్వామ్యం అనేది లేదు సార్, ఎక్కడ భాగస్వామ్యం లేదు. మా భూములు కాపాడుకోవాల్సి వీళ్ళందరూ కూడా వచ్చింది కూడా భూములు ఎట్ట కాపాడుకుందాం అనేది వాళ్ళంతటి భయపడి మరి ఇండైరెక్ట్గా ఏదో రకంగా మనం సాధించుకుందాం అనే ఉద్దేశంతో ఉన్నాం. ఇంతకుముందు కేసులన్నీ వేసి ఉన్నాయి. గతంలో కేసులన్నీ వేసిన తర్వాత చంద్రబాబు గారు రాగానే అవన్నీ డిస్మిస్, అవన్నీ తీసేయండి, ఇక ఆ పాత కథలను తీసేయండి, కొత్త కథలో నరుగుదాం అంటే నేను నా భాషలో చెబుతున్నా సార్, మీరేమనుకోవండి. కొత్త కథతో నరుగుదామని మళ్ళీ మొదలుపెట్టాడండి. మొదలు పెట్టేసి మరే ఉండవల్లిలో, నాది ఉండవల్లి సార్, నా పేరు యేసిరెడ్డి, మళ్ళీ చెప్తున్నా నేను. 4 రోజులు మా ఊరు మొత్తం కూడా 4 రోజులు పేపర్లో వస్తూ ఉన్నాయి. ఎవరెవరి పేర్లు ఉన్నాయో, ఎవరెవరు ఎంత భూమి పోతుంది అనేది కూడా ఏం లేదు. సర్వే నెంబర్ చుట్టం పేర్లు కొట్టాడు, సర్వే నెంబర్ చుట్టం పేరు. అసలు యువనాడి సేలో కూడా లేఅవుట్ వేసేసి మన ఈ ఆఫీస్లో ఉంటుంది, రియల్ ఎస్టేట్ ఆఫీస్లో బోర్డులు కట్టి ఇది ఈ రోడ్డు ఇటు, ఈ రోడ్డు ఇటు, ఈ ప్లాట్ ఇది అని చెప్తారు కదా. అట్లాంటి పరిస్థితి ఉండవల్లికి వచ్చింది సార్ ఇక్కడ ఇప్పుడు. అయితే అసలు ముఖ్యంగా మనం చెప్పేది ఏంటంటే, ఇచ్చిన వాళ్ళు ఇచ్చారు, భూములు ఇచ్చేసారు, రిజిస్ట్రేషన్ అయిపోయింది, కొంతమంది ప్లాట్లు తీసుకున్నారు, అది రకరకాలుగా ఉన్నది. అది దాని జోలైతే పోవద్దు. యవ్వనాళ్ళు అయితే ఎవరైతే ఉన్నారో దాన్ని ఎక్విజేషన్ మాత్రం పూర్తిగా వ్యతిరేకిద్దాం. దీని మీద నా సజెషన్ కూడా ఏంటంటే, అసలు భూములు ఇవ్వకపోతే మాత్రం దాన్ని మాత్రం రిజెక్ట్ చేసి దాన్ని కాపాడుకోవడం కోసం రైతు వాడి ఇష్టమైతే ఎత్తాడు. 9.2 అనేది వాళ్ళు పెట్టిన నిబంధన, వాళ్ళే 9.2, 9.3 రెండు పెట్టారు. ఆ 9.2 ఏంటంటే, యువనాళ్ళు ఏమైనా ఉంటే మీరు కాగితం ఇవ్వండి, మేము తీసుకోం ఆ భూమిని అన్నారు. అసలు 9.2 ఎడిపోయింది సార్, అలా అది పోయింది, అభ్యంతరం అన్నారు. అప్పుడు నిజమే కావాలని మేము అందరూ 9 ఇచ్చాం. దాదాపు అందరూ ఇక్కడ 90% అందరూ ఇచ్చిన తర్వాత 9.9 ఎక్కారు. ఇప్పుడు మళ్ళీ ఆ కొత్త కళ్ళతోటి మళ్ళీ రణరంగం సిద్ధం చేస్తున్నారు. ఎట్లాంటిది అట్లాగే మరి ఉండవల్లి దగ్గర ఆ కొండవీటి బాగుది ఆల్రెడీ 16 పంపులతోటి స్కీమ్ రన్ అవుతాం సార్. అది ఎత్తిపోతల పథకం. దాన్ని మరి అసలు కొండవీటి బాగు అనేది రాదు, ఎక్కడ నీళ్ళు అంటారు కదా వాళ్ళు. మరి కొండవీటి బాగులోకి ఎత్తిపోతల పథకం పెట్టారు, 16 పంపులు పెట్టారు కదా, హై పవర్ పంపులు. అవి ఇక్కడి నుంచి కాదు, 246 కోట్ల రూపాయలతోటి ఆ ప్రాజెక్ట్ కట్టారు. ఓకే, నీళ్ళు ఎత్తిపోతల పథకం పెట్టారు. మళ్ళీ రెండో ప్రాజెక్టు మళ్ళీ 12 ఎకరాలకి ఇప్పుడు మళ్ళీ ఎక్విజేషన్ పెట్టేసి మళ్ళీ రెండోది ఎత్తిపోతల పథకం మళ్ళీ 456 కోట్ల రూపాయలు. ఎవరు సంసార్ ఇది? అయితే నేను చెప్పేది ఏంటంటే, ప్రజల డబ్బు కూడా ఎంత వృధా అవుతుంది అనేది కూడా నా అభిప్రాయం సార్. అంతేగాని నాకు వేరేగా ఇంకోటి చెప్పడానికి కాదు, నా ఆవేదన చెబుతాను సార్. ఎందుకంటే ప్రజల డబ్బు, ఇంత డబ్బులు అన్యాయం చేయకూడదు. అసలు ఆ రోడ్లు ఏంటి సార్? ఆ రోడ్లు 1 కిలోమీటర్కి వచ్చి ఎన్ని కోట్ల రూపాయలు సార్ వేసేది? అరే మామూలు నేషనల్ డ్రైవ్ వాళ్ళు ఏమన్నా వాళ్ళు ఇస్తున్నారు 24 కోట్ల రూపాయలని. మనాడు కిలోమీటర్కి ఎంత అండి? 120 కోట్ల రూపాయలు. ఈ సొమ్ము జగన్ రెడ్డి మోహన్ రెడ్డి గారు మళ్ళీ ప్రభుత్వం వచ్చినాక ఈ చేసిన పని 25% చేసినా 20% చేసినా కూడా వాళ్ళ డబ్బులు వాళ్ళకి వచ్చేస్తాయి. వాళ్ళకేం ఇబ్బంది లేదు, ఏ కాంట్రాక్ట్ అయినా సరే ఏ ఇబ్బంది లేదు. నేను ఆవేదన చూస్తున్నాను సార్, ఎందుకంటే నిరంతరం నేను ఆ రాజధానిలో తిరుగుతూ ఉంటాను. తిరుగుతున్నప్పుడు నాకు అది ఎంత కనపడతా ఉంటాయి. ఆ డబ్బులన్నీ కూడా వాళ్ళకి మాత్రం ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళందరూ సేఫ్ సైడ్లు కానీ కాంట్రాక్టర్లు కానీ అందరూ తీసుకుంటారు సార్. నిజంగా ఈ డబ్బు అంతా కూడా మంది ఇక్కడ కట్టే వాళ్ళది. మన అన్ని ట్యాక్స్లు కట్టుకున్న తర్వాత ఈ డబ్బు ఇంత దుర్వినియోగం అవుతుంది. అసలు వాళ్ళకి వరదెత్తే బెటరు. ఎందుకంటే 450 కోట్ల రూపాయలు మళ్ళీ శాంక్షన్ చేస్తారు కదా వరదరంగానే, నీటి తరలించడానికి. అదో పేరు. ఇట్లా జరుగుతుంది సార్. కనుక మనం ఇచ్చిన వాళ్ళే ఇచ్చేసారు, అయిపోయిందండి ఆల్రెడీ. వాళ్ళ రిటర్నబుల్ ప్లాట్లు కానీ ఇంకా అది వెనక్కి తీసుకురావడం అనేది సాధ్యపడదు. అసలు అది హైలీ ఇంపాసిబుల్ ఎంత చేసినా కూడా. ఇవ్వనోళ్ళ భూములు మాత్రం కాలు పెట్టనీయకుండా మనం చేయగలిగితే శభాష్, మనకు అంతకంటే మనం కోరుకునేది ఏమీ లేదు సార్. అది. నా పేరు శ్రీకాంత్ రెడ్డి, మాది పెనుమగ గ్రామం. ఫస్ట్ నుంచి వ్యవసాయం మీద ఆధారపడి దాన్నే నమ్ముకొని బతికిన కుటుంబం అన్న మాది. ఆ భూమి వాళ్ళు వద్దు, లాగేసుకుంటామని చెప్పి మిమ్మల్ని ఎలాగైనా భయపెడతామని చెప్పి మళ్ళీ ప్రయోగించారన్న. మేము ఏమంటున్నామంటే, వ్యవసాయం నమ్ముకునే చిన్న సన్నకారు రైతులు అదే నమ్ముకొని మేము జీవనం సాగిస్తున్నాం. ఆ పని తప్పితే మాకు ఇంకో వేరే పని తెలియదు. అదిగాక రాష్ట్రంలో ఎక్కడైనా కరువు వచ్చినా సరే మా మండలంలో కరువు రాలేదన్న. ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడైనా కరువు వచ్చినా మా మండలంలో కరువు రాలేదు. ఈ సారవంతమైన భూములు, ఒక పంట పోయినా సరే మిగతా 2 పంటలు మేము సాగు చేసుకొని జీవనం గడుపుకునేవాళ్ళం. అలా మా ప్రాంతం ఎంతో మెరుగైన జీవితం గడిపేవన్నా ఇప్పటి వరకు. మా భూమి మాకు హక్కు ఉండదానా? మాకు తరతరాల నుంచి వచ్చిన భూమి, వ్యవసాయం నిత్యం పండే భూమి మీద మాకు హక్కు ఉండదా? ఎవరైతే ల్యాండ్ పూలింగ్ స్కీమ్కి వ్యతిరేకంగా ఉన్నారో ఆ రైతులు పొలాల్లో గుండా రోడ్లు, బఫర్ జోన్ అని చెప్పి మా పొలం అంచుకాన 30 అడుగులు లోతు తీసేశారన్న మా చేను పక్కన. ఆ రిజర్వాయర్లోకి మొన్న గండి కొట్టి నీళ్లు పెట్టేసి అలా అయినా సరే వీళ్ళ పొలాలు ఇరిగి పడిపోతే ఆ రిజర్వాయర్లోకి అలా అయినా భయపడిపోయి వాళ్ళు ఇస్తారని చెప్పి మొన్న చేశారన్న 4 రోజుల క్రితం. కానీ మేము కోరేది ఒకటే,
వాళ్ళు ఎంత భయపెడదలుచుకున్నా మేము వ్యవసాయం నమ్ముకున్నాం, ఎన్నో గాలివాలను చూసాం, వరదలను చూసాం, అన్నీ చూసాం. ప్రకృతినే ఎదిరించి వ్యవసాయం చేసేవాడు రైతన్న. వీళ్ళు చేసే భూదందాకి దానికి వ్యతిరేకంగా ఉన్నామన్న. మేము వ్యవసాయం నమ్ముకొని ఉన్నాం. పేరు అశోక్ రెడ్డి ఉండవల్లి. ఇప్పుడు ఏదైతే ల్యాండ్ ఎక్వైర్ చేసి నోటిఫికేషన్ ఇచ్చారో, నోటిఫికేషన్ ఇవ్వని భూములు కూడా ఈరోజు రిజిస్ట్రేషన్ లేదన్న. మంగళగిరి సబ్ రిజిస్టర్ దగ్గర రిజిస్ట్రేషన్ మొత్తం ఆపేశారు. ఏ రోజు పిల్లలకి ఏదన్నా వాళ్ళు ఇల్నెస్ ఉండి వాళ్ళకి వీలునామా రాసుకొని వాళ్ళ బాగా పంపిణీలు చేసుకుందాం అన్నా కూడా కనీసం విల్లు కూడా రాయడానికి రిజిస్ట్రేషన్ లేదన్న. రిజిస్ట్రేషన్ పూర్తిగా ఆపేశాడు.